ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శుభనామంలో హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తాను. బాగున్నారా మీరు? మీ కుటుంబం అంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాము. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టం అడగండి, మీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. ఆయన సజీవుడైన వాడు గనుక మన ప్రార్థనలు జవాబు ఇవ్వగలరు. ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచిన తర్వాత ఒక వాగ్దానాన్ని బైబిల్ గ్రంథంలోంచి మనం ధ్యానం చేస్తున్నాము. మీలో చాలామంది, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మాకు తెలియజేసిన విషయం ఇదే. ఉదయాన్నే మేము లేచిన తర్వాత దేవుని వాక్యంతో మా రోజును ప్రారంభిస్తున్నామండి. ఈ వాగ్దానం ద్వారా మేము చాలా దీవెన పొందుతున్నామని చక్కని సాక్ష్యాలు ఇస్తున్నారు. వాటిని బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తూ, దేవుని సేవకులంగా దేవుడు మా మీద పెట్టిన బాధ్యతను బట్టి మేము ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. బైబిల్ ఉందా మీ దగ్గర? తెరవండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 50 and verse 7. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతివలే చేసుకొంటిని. మై ఫేస్ లైక్ ఎ ఫ్లింట్ అండ్ ఐ నో దట్ ఐ షల్ నాట్ బి అషేమ్డ్. నా ముఖాన్ని ఎలా చేసుకున్నానో చెక్కుముకి రాతి వలె చేసుకున్నాను. ఎంత చక్కని మాట ఇది. ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. ప్రియులారా, గమనించిన యెషయా గ్రంథంలో ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు మన కోసం పొందుపరిచారు. నువ్వు విశ్వాసమైతే, యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తివైతే, క్రీస్తు ప్రభు రక్తములో నీ జీవితాన్ని కడుక్కొని ఆయన సంఘములో చేర్చబడిన వ్యక్తివైతే, దేవుని వాగ్దానాలకు నువ్వు వారసుడువు, వారసురాలు. పౌలు భక్తుడు అదే అంటాడు, ప్రతి వాగ్దానం క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నాయని. బైబిల్లో చాలా వాగ్దానాలు ఆత్మ సంబంధమైన వాగ్దానాలు, స్పిరిచువల్ లైఫ్లో మనకు కావాల్సిన వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో దేవుడు మనకు సహాయం చేయవాడు. కొన్నిసార్లు మనకు ఏదైనా కష్టం రాగానే, ఏదైనా ప్రతికూలత వచ్చినప్పుడు మనకు ఎవరు సహాయం చేస్తారని ఆలోచన చేస్తుంటాం. ఆలోచన చేయడం మాత్రమే కాదు, ఒక లిస్ట్ ఒకటి తయారు చేసుకుంటాం. వీరైతే ఈ విషయంలో నాకు సహాయపడగలరు, వీరైతే ఈ విషయంలో నాకు మేలు చేయగలరు, వీరైతే ఈ విషయంలో నా కొరకు నిలబడగలరని కొంతమందిని మనం దృష్టిలో పెట్టుకుంటాం. సమస్య రాగానే, ఇబ్బంది రాగానే వెంటనే వారిని కలవడం కావచ్చు, లేదా ఫోన్లో వారితో మాట్లాడి ఈ సమస్య నుండి ఎలా బయటకు రావాలి, ఈ కష్టం నుండి ఎలా బయటకు రావాలి, మాకు ఏదైనా సజెషన్ ఇవ్వండి, లేదా మాకు సలహా ఇవ్వండి, సహాయం చేయండి అని ఎవరినో ఒకరిని అర్థించడానికి మనం ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు ప్రజలు మనకు సహాయం చేయొచ్చు, కొన్నిసార్లు చేయకపోవచ్చు. సహాయం చేసేవాళ్ళు కూడా మంచి ఉద్దేశంతో చేస్తారని మనం చెప్పలేం. బహుశా వారు నీ నుండి ఏదో ఆశించి సహాయపడవచ్చు, లేదా వేరే ఉద్దేశాలు ఏమైనా ఉండుండొచ్చు. కానీ మనకు అన్ని విషయాల్లో నమ్మకంగా సహాయం చేయగలిగేవారు మన ప్రభువు మాత్రమే. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తాం. దేవునికి ఉన్న అనేకమైన పేర్లలో ఒక పేరు ఆయన ఎబెనేజర్ అని పిలువబడ్డారు, అనగా సహాయం చేయువాడని. ఎంతోమందికి దేవుడు సహాయం చేశారు, అనేక మందిని దేవుడు విడిపించారు. యేసు ప్రభు జీవితాన్ని కనుక మనం పరిశీలన చేస్తే 4 సువార్తల్లో యేసు ప్రభు జీవితం రాయబడింది కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను. మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. సువార్తలన్నీ ప్రక్కన పెట్టి పరిశీలన చేస్తే, విశ్వాసంతో ఎవరైతే ప్రభువు దగ్గరికి వచ్చారో వారందరూ ఆయన నుండి సహాయాన్ని పొందుకునే వెళ్ళారు, కానీ ఏ ఒక్కరు నిరాశతో వెనుతిరగలేదు. ఎవరైనా నిరాశతో వెనుదిరిగారు అంటే వారు అవిశ్వాసంతో ఉన్నారు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేసింది. విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరిని దేవుడు బలపరిచి వారికి సహాయం చేసి వారి అవసరాన్ని తీర్చి పంపించాడు. ఈరోజు విశ్వాస నేత్రాలతో నువ్వు దేవునికి సహాయాన్ని చూడగలవా? ఆయన నీ పక్షంగా ఉన్నారు అని గుర్తించగలవా? అనారోగ్య సమస్యలు నీ ఉన్నా, ఆర్థిక సంబంధ ఇబ్బందులు నీ ఉన్నా, ఒంటరితనంలో నువ్వు నలిగిపోతున్నా, నిందలు అవమానాల మధ్యలో కనీసం భోజనం చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నావేమో. నీ ఆఫీసులో కావచ్చు, లేదా నువ్వు పనిచేస్తున్న స్థలంలో ఒక సంఘర్షణను ఎదుర్కొంటూ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అవమానంతో ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభువు నీకు సహాయకర్త అని నీకు సహాయం చేయవాడు. ఏ విషయంలో ఆయన మనకు సహాయం చేస్తారు లేదా చేశారు అంటే, మన పాపములు క్షమించడంలో దేవుడు చాలా గొప్ప సహాయాన్ని మనకు చేశారు. మనలో ఏ ఒక్కరూ కూడా దేవుని తండ్రి అని పిలవడానికి యోగ్యత కలిగిన వారం కాదు. నిత్య రాజ్యంలో ఉండడానికి మనలో ఏ ఒక్కరికి అర్హత లేదు. దేవుని రాజ్యములో ఉండడానికి మనలో ఏ ఒక్కరికి యోగ్యత లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువలో మన కోసం మరణించడం ద్వారా, తన అమూల్యమైన ప్రాణాన్ని మన కోసం సిలువలో ధారపోయడం ద్వారా
ఆయనే మధురమైన ప్రేమను మన మీద కుమ్మరించి తన చేతులు చెప్పి మనల్ని పిలిచాడు. ఇప్పుడు ఎవరైతే ఆయన స్వరానికి లోబడి ఆయన మాటకు విధేయత చూపించిన దగ్గరికి వస్తారో వారి పాపములను దేవుడు క్షమించి వాటిని అగాధ స్థలముల్లో వేసేశాడు. మరెన్నడూ ఆయన వాటిని జ్ఞాపకం చేసుకోడు అని లేఖను సెలవిస్తాం. అంతకన్నా గొప్ప సహాయం మనకేం కావాలి? మన ఆత్మలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు నిత్య శిక్ష నుండి, నిత్య నరకము నుండి మనలను తప్పించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అదే మానవాళికి దేవుడు చేసే గొప్ప సహాయం. ఆ తర్వాత మనకు కావలసిన అవసరాలను తీర్చువాడు ఆయన. నిత్య జీవితంలో మనకు ఏది ఎప్పుడు అవసరమో సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సర్వజ్ఞాని అయిన ప్రభు తన ఔన్నత్యమైన అనుభవాల ద్వారా మనల్ని నడిపించాలని ఆయన కోరుతున్నాడు. లేఖనాల్లో ఎంతోమందికి సహాయం చేసిన దేవుడు ఈరోజు నీకు నాకు సహాయం చేయాలని ప్రభు ఆశిస్తున్నారు. ఒకసారి ఈ జలోదర వ్యాధి కలిగిన వ్యక్తి యేసు ప్రభు ముందు నిలబడ్డారు. జలోదర వ్యాధి అంటే ఇంగ్లీష్లో దాన్ని డ్రాప్సీ అన్నారు. శరీరం అంతా ఉబ్బిపోవడం, చూడలేమన్నమాట. వాళ్ళు కనీసం చూడడానికి కూడా మనకి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ యేసు ప్రభు అతన్ని చేరదీసి అతన్ని స్వస్థపరిచి పంపించారని లేఖనాల్లో మనం గమనించగలుగుతున్నాం. వాస్తవానికి స్వస్థపరచబడిన తర్వాత ఎవరైనా చేరదీస్తారేమో అలాంటి వాళ్ళని, కానీ ప్రభువారు అంతకు ముందే చేరదీసి అతనికి ప్రేమను పంచారు. ఆ చేరదీయుట అనే మాటల్లోనే గొప్ప ఆదరణ కనబడతా. ఈరోజు నీకు కావాల్సిన ఆదరణ, ధైర్యము, ప్రోత్సాహము, బలము, ఆత్మ సంబంధమైన బలాన్ని ప్రభువు నీకు ఇచ్చి నిత్య జీవితంలో నువ్వు ముందు కొనసాగడానికి కావాల్సిన కృప ఆయన అనుగ్రహిస్తారు. అందును బట్టే దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కాబట్టి నేను సిగ్గుపడలేదు. నా ముఖాన్ని చెక్కుముక్కు రాతి వలె చేసుకున్నాను, ఒక ఫ్లింట్ వలె చేసుకున్నాను. కొన్నిసార్లు ప్రజలు మన ముఖం మీదే నిందలు వేయచ్చు, అవమానించవచ్చు, ఇష్టానుసారం మాట్లాడచ్చు. అలాంటి సందర్భాల్లో దేవుని బిడ్డలుగా మన ముఖాన్ని చెక్కుముక్కి రాతి వలె చేసుకోవాలి. ధైర్యంగా ఉండాలి. చెదిరిపోవడానికి వీల్లేదు, కలవరపడడానికి వీల్లేదు. ప్రభు కోసం బ్రతకాలా. అలాంటి ధైర్యాన్ని దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఈరోజు ఈ వాగ్దానం అంతా జాగ్రత్తగా పరిశీలన చేసి దేవుని వైపు చూడండి. అవకాశం ఉంటే ఈ వాగ్దానాన్ని మీ స్నేహితులకు, బంధువులు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా దేవుని మాటలు వింటారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఈ రోజంతట్లో కావాల్సిన కృప మీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీవు మాకు సహాయం చేయవాడు కనుక మేము సిగ్గుపడలేదు ప్రభా. లోకం మమ్మల్ని సిగ్గుపరచాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుండొచ్చు, కానీ నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వెన్నడూ కూడా సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు కనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారందరినీ దీవించండి. మా ముఖములను చెక్కుముకి రాతి వలె చేసుకోవడానికి కావలసిన సహాయాన్ని మాకు అందించండి ప్రభువా. ప్రజలు నిందించినప్పుడు, అవమానకరంగా మాట్లాడినప్పుడు ధైర్యంగా నీ కోసం నిలబడగలిగే ఆధిక్యత మాకు దయచేయండి. అనారోగ్యంతో వారిని స్వస్థపరచండి. రకరకాల సమస్యలను విడుదలివ్వండి. ఈ రోజంతట్లో నీ కృపా సమాధానాన్ని మా ప్రియుల మీద విస్తరింపచేయమని కోరుకుంటూ యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.